ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 6వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వచనం చూసినట్లయితే ఇజ్రాయేల్ ప్రజలతో మోసే ఐగుప్తు నుండి కనాను దేశమునకు వెళ్ళుటకు ప్రయాణం చేస్తున్నప్పుడు మోసే మాట్లాడుతున్న మాటలు ఇవి. అప్పటికే యెహోవా నశింపజేసిన అమోరీయులు రాజులైన సీహోనుకును ఓగుకును వారి దేశమునకు ఏమి చేసినో ఆ ప్రకారమే ఈ జనములకును చేయనని మోసే వారితో తెలియజేస్తున్నాడు. వారితో ఏమంటున్నాడంటే, ఎవరిని చూసి భయపడకుడి, మీరు భయపడవద్దు, మీరు ఎవరిని చూసి భయపడుతున్నారో వారిని గురించి భయపడవద్దు, వారిని చూచి దిగులు పడకుడి అని తెలియజేస్తున్నాడు. ఈ వాక్యము ద్వారా దేవుడు వారితోనే కాదు, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనతో కూడా దేవుడు మాట్లాడుచున్నాడు. ఈరోజు ఎవరిని చూసి భయపడుచున్నావో, ఏ విషయం గురించి ఆలోచించి దిగులు పడుచున్నావో, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుచున్నాడు. దిగులు పడవద్దని దేవుడు క్లియర్గా చెప్పుచున్నాడు. దిగులు ఎప్పుడు మొదలవుతుందంటే, మన హృదయంలో ఏదైనా ఒక సమస్యను ఎదుర్కొన్నప్పుడు దాన్ని జయించే శక్తి మనకు లేనప్పుడు సాధారణంగా దిగులు పుడుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఆత్మీయ ప్రయాణంలో ఉన్న నీవు ఈరోజు అడుగడుగునా నీవు దిగులు చెందుతున్నట్టయితే, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఆత్మీయ ప్రయాణంలో ఉన్న నీవు ఈరోజు అడుగడుగునా దిగులు చెందుతున్నావేమో, భయపడుచున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా. అయితే దేవుడు నీకే చెప్పుచున్నాడు, నీతో వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే అని తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఉన్నవాడును అనువాడునైన దేవుడు నీతో ఉన్నాడని నువ్వు గమనించి గుర్తెరగాలి. మనకు శక్తిని బలాన్ని ఇచ్చే దేవుడు నీతో ఉన్నాడని నమ్మి నీ ఆత్మీయ ప్రయాణంలో నీ ఆత్మీయ పోరాటాన్ని నువ్వు కొనసాగించగలగాలి. అప్పుడు మాత్రమే నీవు ఆత్మీయ ప్రయాణంలో ముందుకు నీ అడుగులు తడబడకుండా సాగించగలవు. అంతేకాదు ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నిన్ను విడువను ఎడబాయను అంటున్నాడు. ఈ మాట విన్నప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా, నీవు జీవితంలో ఎంతో మందిని చూసి ఉంటావు, ఎన్నో హామీలు విని ఉంటావు. అది తల్లిదండ్రులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, ఎంతో మంది నీ అవసరంలో నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు. కానీ దేవుడు నిన్ను విడువను ఎడబాయను అని తెలియజేస్తున్నాడు. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా కానీ దేవుడు విడిచిపెట్టనని తెలియజేస్తున్నాడు. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరిచిన వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను అని వాగ్దానం ఇచ్చిన దేవుడు మనల్ని మరుచునని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, స్త్రీ తన గర్భం ముందు పుట్టిన బిడ్డను, తన పిల్లను, చంటి పిల్లను మరుచునేమో, వారైనా మరుస్తారేమో, కానీ నేను నిన్ను మరవనని క్లియర్గా దేవుడు తెలియచేస్తున్నాడు. ఆయన్ను ఆశ్రయించిన బిడ్డను ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఎన్నడూను త్రోసివేసే దేవుడు కాదు. ఆయన దగ్గరకు వచ్చే బిడ్డలను ఎన్నడూ కాదనే దేవుడు కాదు. ప్రియ సహోదరి సహోదరుడా, మిమ్మల్ని విడిచిపెట్టను అని చెప్పడమే కాదు, నిన్ను ఆపత్కాలంలో ఉన్నప్పుడు విడిపిస్తానని తెలియజేస్తున్నాడు. కీర్తనలు 50వ అధ్యాయము 15వ వచనం చదివినట్లయితే, ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదును, నీవు నన్ను మహింపరచదుము అని వ్రాయబడి ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని గూర్చి మొరపెట్టినప్పుడు ఆయన నిన్ను విడిపించే దేవుడు. నీవు ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా నిన్ను ఎడబాయకుండా నిన్ను ఆ పరిస్థితుల నుండి విడిపించే దేవుడు మన దేవుడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఈరోజు ఏ విషయం గురించి భయపడి దిగులు చెందునట్లయితే ఆయన నీ పాదము త్రొట్టులనీయుడు, నిన్ను కాపాడువాడు కొడుకడు అని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను విడువను ఎడబాయను అన్న దేవుడు నిత్యము మనల్ని కాపాడి ముందుండి నడిపించునుగాక. ఆమేన్.